అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. చాలా మందికి డౌట్, కొంతమంది తెలిసి ఉండొచ్చేమో కానీ నాగార్జున గారికి మీరు అక్క చెల్లె? అక్కేనండి. చెల్లిగా కనిపించే అక్క. అక్కే, కానీ నన్ను అన్నయ్యలాగా చూసుకుంటాడు సార్. అదే మామూలుగా చాలా మంది అనుకుంటున్నాం కదా, నాగార్జున గారు ఆయన చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు, బాగా డిసిప్లిన్గా ఉంటారు, అన్నీ మెయింటైన్ చేస్తారు. ఆయన వయసు కంటే చాలా తక్కువ కనిపిస్తారు, యంగ్గా కనిపిస్తారు. ఆయన చాలా కాంప్లిమెంట్స్ పొందుతుంటారు ఆయన నాగార్జున గారు. కానీ ఆయనకి మీరు అక్కని మీరు చెప్తుంటే ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఆయన చెల్లెలాగా కనిపించడానికి మీరు ఏం చేస్తున్నారు? అవి ఐ థింక్ నాన్నగారు ఇన్ఫ్లుయెన్సేనండి నా మీద. ఎందుకంటే డిసిప్లిన్, మనం ఏం తింటున్నామో అది మట్టుకి ఆలోచించి డిసిప్లిన్గా తింటాను. అండ్ మెయిన్ థింగ్ ఇస్, ఏదో కష్టాలు వచ్చినా ఆ కొద్దిసేపు తర్వాత అవి హార్ట్కి తీసుకుని కుమిలిపోయి అలాంటివన్నీ మేము ఎవరం చేయము యాక్చువల్లీ. సో మేము హ్యాపీగానే కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత బాగానే ఉంటాం. అందుకని అదొకటి అనుకుంటా నేను. ఐ డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్. నాన్నగారి నుంచి కూడా నేర్చుకున్నారు మీరు? అవునండి, ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్ని ఎదుర్కొన్న ఆయన నైట్ అట్లా పడుకుంటారు. ఆయన పడుకోగలరు. అలా మేము మరీ ఆయనలాగా మేము ఉండలేము అనుకోండి, బట్ అట్లీస్ట్ 70%. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంటుంటారు మామూలుగా. మానసికంగా ఏదైనా వచ్చినా కానీ వాటిని ఓవర్కమ్ చేసి చాలా పాజిటివ్గా తీసుకొని క్విక్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసి రావటం అనేది, ప్రోయాక్టివ్గా ఉండటం అనేది. సో నాన్నగారు కూడా మంచం ఎక్కన విత్ 1 minute నిద్రలోకి వెళ్ళిపోతారట కదా? అవును, అది నిజమేనండి. 1 minute గురక స్టార్ట్ అవుతుంది. సౌండ్ స్లీప్. మీకు అలవాటు వచ్చిందా? మీరు ఎలా నాన్నగారి నుంచి నిద్రపోవటం? నో, అలా లేదు. ఆ అదృష్టం లేదు నాకు. అదే కొంచెం టైం పడుతుంది. సో నాగార్జున గారికి మీరు అక్కయ్యే. కానీ ఆయన మిమ్మల్ని చెల్లెలాగా చూసుకుంటారు. మీ ఇద్దరికి ఎంత తేడా మేడం? 3 years. అబ్బో. నేను 56 బాను, తను 59. 3 years తేడా.